తమిళనాడు రాజకీయాలు ఇంకా రసవత్తరంగానే ఉన్నాయి. టెక్ నిపుణులతో కాసేపట్లో పన్నీర్ సెల్వం భేటీ కాబోతున్నారు. అన్ని వర్గాల మద్దతు కూడగట్టేందుకు సెల్వం ప్రయత్నాలు జోరందుకున్నాయి. పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర నుంచి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విజయ్ లైవ్ లో అప్డేట్ చేస్తారు. విజయ్, ప్రస్తుతం పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితి కనిపిస్తోంది? ఇంకా ఎమ్మెల్యేలు ఎంతమంది టచ్ లో ఉన్నారు? నిన్న ఆయన చెప్తున్న సంఖ్య కన్నా పెరిగే అవకాశం ఉందా? ఇంటి వద్ద నిన్న కొనసాగినటువంటి హడావుడి ఇవాళ కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇప్పటికే అటు అన్నా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల్లో మెజారిటీ ఎమ్మెల్యేలు శశికళ శిబిరంలో ఉన్నారన్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారిలో ఉన్న వారిలో కూడా దాదాపుగా 20 మంది ఎమ్మెల్యేలు ముఖ్యంగా వీరంతా కూడా ఓపీఎస్కు మద్దతు పలకడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే వీరికి చుట్టుపక్కలంతా కూడా ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా వీరిని కట్టడి చేస్తున్నటువంటి ప్రయత్నాలు అటు శశికళకు సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులు, వారి అనుచర వర్గం వారందరినీ కూడా ఎక్కడికి బయటకు కదలనీయకుండా ఒక రకమైనటువంటి నిర్బంధమైనటువంటి వాతావరణంలో ఉంచారని చెప్పి ఓపీఎస్ సంబంధించినటువంటి వర్గీయులు వాదన. అయితే ప్రస్తుతానికైతే మాత్రం 8 నుంచి 9 మంది ఎమ్మెల్యేలు ఓపీఎస్కు బహిరంగంగా మద్దతు పలుకుతున్నప్పటికీ ఏదైతే శశికళకు సంబంధించినటువంటి శిబిరంలో ఉన్నటువంటి 90 మంది ఎమ్మెల్యేలలో 90 మందిలో దాదాపుగా 20 మంది ఎమ్మెల్యేలు వీరంతా కూడా ఓపీఎస్కు ఖచ్చితంగా వీరు బల నిరూపణ చేసుకునేటువంటి సమయంలో మద్దతు పలుకుతారు అనేటువంటి మాటను, దానికి సంబంధించినటువంటి ఆ వ్యాఖ్యలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఓపీఎస్ సంబంధించినటువంటి అనుచర వర్గం చేస్తున్నారని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఓపీఎస్ తనకు ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అనుకూలంగా మలుచుకోవడం కోసం, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గవర్నర్ వేచి చూసే ధోరణిలో ఆయన వెళ్ళబోతున్నారనేటువంటి సంకేతాలు రావడంతో దానికి అనుగుణంగానే అటు శశికళ శిబిరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు ముఖ్యంగా ఎక్కడైతే ఈ శిబిరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ ఫ్రీ బర్డ్స్గా చేయడం కోసం వారికి స్వేచ్ఛాయుత వాతావరణంలో బయటికి వచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళని బయటికి కానీ తెప్పించగలిగితే వారు నేరుగా జయలలిత విధేయుడిగా ఉన్నటువంటి ఓపీఎస్ వైపు వస్తారు అనేటువంటి నమ్మకంతో అటు ఓపీఎస్ ఉన్నారని చెప్పుకోవాలి. దానికి అనుగుణంగానే ఇవాళ కొంతమంది ఐటీ నిపుణులతో కూడా పన్నీర్ సెల్వం సమావేశం కాబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే అటు జల్లికట్టు ఉద్యమాన్ని సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున తమిళనాడులో అటు క్షేత్రస్థాయిలో తీసుకెళ్లినటువంటి వారందరినీ కూడా ఆయన పిలిపించడం జరుగుతుంది నిపుణుల్ని. అయితే ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇప్పటికే అటు ఓపీఎస్ కు పెద్ద ఎత్తున ప్రచారం జరగడం, ఓపీఎస్ కు మద్దతు పలకడం, ముఖ్యంగా శశికళను సీఎం కానికుండా అన్ని రకాలుగా అడ్డుకోవాలనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున కూడా గత కొన్ని రోజులు జరుగుతుంది. ఇదే కోవలో ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి క్యాడరు, అదేవిధంగా సామాన్య ప్రజలు కూడా ఓపీఎస్ వైపు వెంట నడిచే విధంగా ముఖ్యంగా ఎమ్మెల్యేల మీద ఒత్తిడి పెంచి ఓపీఎస్ శిబిరం వైపు వచ్చేందుకు అందుకు అనుగుణంగా అవసరమైనటువంటి అన్ని ప్రణాళికలను కూడా ఓపీఎస్ సిద్ధం చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కొంతమంది నిపుణులతో కూడా ఓపీఎస్ నే సీఎంగా చేస్తేనే తమిళనాడు పరిపాలన బాగుంటుంది, లేదంటే ఒక వ్యక్తికి మాత్రమే సన్నిహితురాలుగా ఉన్నటువంటి శశికళను సీఎం చేస్తే మన్నార్గుడి మాఫియా లాంటి పరిస్థితే ఇక్కడ మొత్తం తమిళనాడులో రాజ్యమేలుతుంది అనేటువంటి వాదనని అటు సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఐటీ నిపుణులు కూడా ముఖ్యంగా ఓపీఎస్ కు మద్దతు పలుకుతున్నటువంటి కొంతమంది ఐటీ ఉద్యోగులు కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఎవరైతే ఎక్కడ రహస్యమైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితే ఎవరైతే ఉన్నారో వారందరి ఫోన్ నెంబర్లు కూడా కొంతమంది ఐటీకి సంబంధించినటువంటి ఉద్యోగులు సోషల్ మీడియాలో, వాట్సాప్ లో, అదేవిధంగా ట్విట్టర్లో పెట్టడం జరిగింది. అయితే ఈ ఫోన్ నెంబర్లందరికీ కూడా ఎమ్మెల్యేల ఫోన్లు, సెల్ ఫోన్ నెంబర్లకు ప్రజలందరూ కూడా ఫోన్ చేయాలి, ఫోన్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ అనేటువంటిది, లేదంటే కాల్ డైవర్ట్ అనేటువంటి వాయిస్ వస్తుండడంతో ఖచ్చితంగా వీరందరినీ కూడా బయటకు తీసుకురావాలి, అప్పుడే వాళ్ళు స్వయం ప్రతిపత్తిని నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాన్ని ఎమ్మెల్యేలు కల్పించాలనేటువంటి నినాదాన్ని సోషల్ మీడియా ద్వారా ఇక్కడ ఆ ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా అయితే జల్లికట్టు ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకొచ్చారో అదే స్థాయిలో జల్లికట్టు ఉద్యమం తరహాలోనే గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ఓపీఎస్ సీఎం కావాలనేటువంటి నినాదాన్ని పెద్ద ఎత్తున తీసుకోవడం కోసం ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు, దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చెప్పుకోవాలి. మరోవైపు ఇప్పటికే అటు ఓపీఎస్ కు మద్దతు పలుకుతున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా సీనియర్ నాయకులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు. ఎస్ విజయ్, థ్యాంక్ యూ.